అదే అందుకే మలయాళ స్వామి గారు ఈ గ్రంథం రచించడానికి కారణం ఆ చెప్పే వాళ్ళని చూసి మోసపోకూడదు మనం. ఆచరణాత్మక జ్ఞానం చాలా అంటే వాళ్ళ వల్ల మనకి ప్రవహిస్తుంది. ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఒక పవర్ వస్తుంది. ఓకే అండి, ఇంకెవరు జాయిన్ అవ్వట్లేదు. చెప్పండి మీరు. ఎవరు లేరనుకుంటాను. పర్వాలేదు, భాగ్య సూర్యావతి గారు వచ్చారు, వస్తున్నారు, నెమ్మదిగా జాయిన్ అవుతారేమో. సరే, ఉమ్. అంటే తెలుసుకోవాలండి ఇప్పుడు. తెలుసుకుని చెప్పండి. ముందుకెళ్తా ఉండాలి. ఒక్కో మెట్టు ఎక్కితేనే గుళ్ళో దేవుడు దర్శనం అయినట్టు మనం కూడా ఒకటి విడిసి ఒకటి ఎక్కాలి. అలాగే విడిసి పెట్టుకుంటా ఎక్కాలండి పైకి ఎక్కితేనే. ఉమ్. ఇది ఇంద్రియాలు కాదు, ఇది మనసు కాదు, ఇది బుద్ధి కాదు. అలాగే అష్టాంగ యోగాలు ఒక్కొక్కటి ఈ కాదు అని తీసుకుంటే ఏదైతే తెలియబడద్దో అక్కడి వరకు వెళ్ళాలి కదా. ఇక్కడే ఆగిపోతే ఇక్కడే ఆగిపోతుంది మన జన్మ అంతే. వదిలించుకుంటా వెళ్ళినోడికే ముక్తి. అదే అంటే ఇక్కడ ముఖ్యంగా ఎందుకంటే శుష్క వేదాంతులకి మామూలుగా నిజమైన వాళ్ళకి ఉన్న తేడా చూపిస్తున్నారు ఆయన. చెప్పారండి. ఉమ్. అదేనా ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన వాళ్ళకి అర్థమవుతుందండి అదేనా. అదే శుష్క వేదాంతులు చెప్తూనే ఉంటారు. దాన్ని ఆచరణలో ఇప్పుడు చూడండి, భంగు అదేంటది, ఆ సురాపానమే కాక అదేదో అంటారు. అలాంటి మత్తు పదార్థాలు సేవిస్తేనే మనం చాలా ముందుకెళ్తామని ఇలాగా వాళ్ళు సేవిస్తూ ఇతరులకు చెప్తూ ఉంటారు. అందుకోసమే ఇతని గ్రంథం రాశారు. అలాంటివి మాంసభక్షణం చెయ్యొచ్చు ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ నుంచి రక్షించుకోవడం, అందుకనే శుష్క వేదాంత తమో భాస్కరం. శుష్క వేదాంతం అన్న తమస్సు నుంచి భాస్కరుడు అంటే ఆ సూర్య యొక్క కాంతితో అది పోతుందన్నమాట. భాస్కరుడు అంటే ఇక్కడ ఆత్మ జ్ఞానం అనే వెలుగు. భాగ్యలక్ష్మి గారు మాట్లాడతారా? భాగ్యలక్ష్మి గారు మీరు ఏమైనా మాట్లాడతారా? అదే రకరకాల ఈ ఆ, శుష్క వేదాంత అమోభాస్కరం అంతా కూడా ఆచరణ ఒకటిని ఇవి చెప్పేదొకటి వేరువేరుగా ఉన్నాయి కదా, రెండు వేరువేరుగా ఉన్నాయి. ఇంకా ఆ రామనామ జపం చేస్తే ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తక్కువ అవ్వవు ఉమ్, అని చెప్పుకొచ్చారు కదండి ఆయన. మరి అదే చేసే కొలది ఎక్కువ అవుతాయి కానీ తక్కువ అవ్వవు. మరి అటు దానివల్ల పాపాలు పోతాయండి, ఎలా పోతాయండి? ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి. మరి చేసేది ఉమ్, చేసేస్తా ఉంటే ఇంకా ఆ ముక్కే ఈ రామనామ జపం చేసేసి దీని వల్ల తుడిసేసామంటే ఇక పోతాయేటండి అవి. పోవు, ఎక్కువే అవుతాయి, ఇంకా ఎక్కువ అవుతాయి, తగ్గవు. చేసినవి ఎక్కడికి పోతాయండి? చేసినవి అనుభవిస్తేనే కానీ పోవు. చేయకూడదని తెలవాలి. తెలిస్తేనే అప్పుడు ఇప్పుడు గతంలో తెలుసో తెలియకో చేసాం. ఉమ్. చేసిన వాటిని ఇప్పుడు చేయకోకుండా ఉండి ఇప్పుడు విచారించిన వాళ్ళకి మాత్రమే తెలియబడుద్ది కానండి. ఏదో మాకు తెలుసు, మేము అందరికీ చెప్పగలుగుతున్నాం నాలుగు మాటలు. ఇంకా ఇది మాత్రం మేము అలాగే చేసుకుంటా పోతా ఉంటాం. మా బుద్ధులు మాత్రం ఇలాగే ఉంటాయంటే బుద్ధి తగ్గట్టే కర్మ కూడా ఫలితం చూపిస్తానే ఉంటుందండి. కరెక్ట్. అది ఆ, అది ఎప్పుడైతే మంచి మనసుతో ఉండి ఎప్పుడైతే ఆ శుద్ధమైన మనసుతోటి ఉన్నాడో వాడు పరమాత్మనండి. ఇంకా వాడిని వేరేగా మళ్ళీ మనం చూడక్కర్లేదు. అట్టి లక్షణాలు అలవర్చుకోవాలండి. తితీక్ష లక్షణాలు అలవర్చుకుంటే శీతోష్ణ సుఖదుఖములు ఎందు సమభావం కలిగి అలా ఉండగలిగిన స్థితిలో ఉంటే
వాడు ఎప్పటికైనా కొంతకాలం జనం అర్థం చేసుకోకపోయినా వాడికి ముక్తి దొరుకుద్ది తప్ప ఆ జనంతో సంబంధం లేదు అక్కడ. జనంతో జనం సంబంధం ఎందరు లేదండి. పొగిడితే లాభం ఏమిటి చెప్పండి. ఉమ్. ఎంత ఎంతమంది పోగొడినా ఏం లాభం లేదు. ఒక 4 మాటలు బయట చెప్తా. అందుకనే మా గురువు గారు వేదాంతం ప్రచారం చెయ్యాలా, అనుష్ఠించుకోవాలా అని మొన్న సాయంకాలం ప్రశ్న వేశారు. ఉమ్. అనుష్ఠించుకుంటే సరిపోతుందండి, ప్రచారం వద్దు, ప్రచారం ఉమ్. అవసరం లేదండి. మరి ఆ ఎవరో యాజ్ఞవల్కుడు, రామతీర్థ, సురేశ్వర్లు, రమణ మహర్షి, సనక సనందాదులు వీళ్ళందరూ కూడా ప్రచారం చేయలేదు కదా. ఉమ్. ప్రచారం చేయకుండానే వాళ్ళు అనుష్ఠించుకుని వాళ్ళు ఉండిపోయారు కదండి అంటే, బాగా చెప్పావమ్మా అన్నారు. మరి అది అయితేనండి, ప్రచారం చేయవలసిన ఆ అదే చూడండి, మా భీమిలిలో యోగానంద గారు అని ఉండేవారు. ఆయన ఆ శివానంద గారి శిష్యుడు. ఎవరైనా ఆ లెక్చర్కి పిలిస్తే వెళ్ళేవారు కాదు. తన ఆ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రం అలాగ ధారాపాతంగా జ్ఞాన ప్రవాహం అంటే చెప్పేవారండి. ఆయన ఒక ఉమ్, పీఠం అంటే ఎక్కడైనా ఉపన్యాసం ఇవ్వమన్నా వెళ్ళేవారు కాదు. అలాగే ఉమ్, ఏదైనా గాయత్రి పీఠమో ఏదో మీరే ప్రారంభించాలి అలాంటి వాటికి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే టోటల్ అద్వైతం కదండి. ఆ మళ్ళీ అతను ఏమన్నారు, ఇన్ని తెలిసిన వాళ్ళు మళ్ళీ అలాంటి వాటికి ఎలా వెళ్తారో నాకు అర్థం కావట్లేదు అన్నారు. ఇంకొక గురువు గారు వెళ్ళారు అనమాట స్టార్టింగ్. అంటే ఆహా ద్వైతంకి వెళ్ళడానికి ఇష్టపడరు కదా. ఆ అసలు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే తేళ్లు జల్లు పాకినట్టే ఉంటదండి. ఇంకా మరి అసలు ఆ. వెళ్ళాలనిపించదు. మరి చిన్నపిల్లల ఆటలాగా ఉంటది కదండి, దాన్ని ఎలాగా ఇంకోటి ఏం చెప్పారంటే, ముట్టుకోవాలి. నేను తిరువண்ணామలై వెళ్ళి గిరి ప్రదక్షిణ చేశానని చెప్పాను. అంటే తెలియని ఆహా. వాళ్ళు చేస్తారు, తెలిసిన వాళ్ళు ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లేదు, శరీరాన్ని బాధించుకోవడం అన్నారు. అర్థమైందా? ఆ మరి అంతే కదండి, తెలియని వాళ్ళే చేస్తారు ఆ గిరి ప్రదక్షిణ అదిని. అంటే చూడండి తెలుసున్న ఎంత వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఉండేవారు ఆయన. అంతే అండి. నేను వెళ్ళానండి అరుణాచలం, నేను అసలు చేయలేదు, గిరి అవును. ప్రదక్షిణ చేయలేదు. అంటే ఆ వినండి, అప్పటికి ఇప్పుడు కాదులేండి. ఆ అది ఏదో ఆ, కొంచెం బాగానే ఉన్నాం కదా, నడవడగలుగుతున్నాం, వాకింగ్ అది ఉండడం అది అలా చేసాం. కానీ ఆయన వెంటనే అన్నారండి, తెలియని వాళ్ళు చేస్తారు కానీ తెలిసిన వాళ్ళు ఎందుకు చేస్తారు అని అడిగారు. అంతే అండి మరి. అంటే మేము అది అక్కడ లక్ష్యము అనేది కాదు అక్కడ, ముక్తి అది అది అలాంటిది కాకుండా అసలు అప్పట్లో అంటే మన దగ్గర శక్తి ఉంది కదా అనేసి, ఇప్పుడు అది అలాగే చేయడం కష్టం. అవునండి. అయినా మనుషులు చూడండి, ఇక్కడ 35 కిలోమీటర్లు ఆ సింహాచలం ప్రదక్షిణ చేస్తారండి. ఎంత వాళ్ళు కష్టపడి చేస్తారు అంటే, ఆహా అవన్నీ చాలా సులువని అనుకుంటున్నారు. అదే అంతకంటే మనస్సు నిశ్చలం చేయడం కష్టం గనక ఇవన్నీ చేస్తున్నారు. ఆ ఆ, అవునండి. మా మనసునే నిర్మలం చేసుకోవడం కష్టమేనండి మరి. ఇదే సులువు. ఉమ్. ఇప్పుడు ఆ, మా గురువు గారు శిష్యులు చెప్పేవారు, 10 మంది పారలో తట్టలో పట్టుకుని వెళ్ళేవారంట. ఈ గురువు గారికి ఏం పర్లేదు, ఈ శిష్యులకి ఏం పర్లేదు, ఇక వస్తామా అని ఆయన చెప్ప వెళ్ళినాను ఉమ్. అని అన్నారంట. అంటే ఈ ఈ శిష్యులు ఏం చేశారంట, సరే మేము వినేదేమో మీరేనండి, మీరు చేసేది పారదట్ట మేము మోస్తాము అని చెప్పి వాళ్ళకి ఆ ఆ కూలి పని ఇచ్చేసి కూర్చోబెట్టారంట. 1 గంట ఉమ్. కూర్చుంటాం వాళ్ళకి కష్టం అయిపోయిందంట. బాబోయ్ మీరు కాబట్టి మేము వినము అని చెప్పి ఆ ఉమ్. పారదట్టుకుని పట్టుకుని వెళ్ళిపోయారంట. అదే విధంగా మరి ఇవి కూర్చొని నిర్మలంగా వినాలి. ఈ ఇలాంటి పరమతత్వం అంటే అంత అంధకరణ శుద్ధి అయి ఉంటేనే వినగలుగుతారండి, లేకపోతే వినలేరు కదా. అది. వాళ్ళ మనసు ఎటో పోతా ఉంటది, ఎక్కడ వింటారు వాళ్ళు అసలు. ఉమ్. కూర్చోవాలంటే ఒళ్ళో పోట్లో చెత్తదండి ఎలాగుంటది ఇంకా వాళ్ళకి. తేళ్లు జేర్లు పాకినట్టు ఇదేంటి ఈ గురువుగారు ఏదో బోధించేస్తున్నాడు, బట్టి అంటున్నాడు, పుణ్య అంటున్నాడు, ఇదేంట. ఇంకా వాళ్ళకి చిరాకు వచ్చేసి ఉమ్. వెళ్ళిపోతారు. ఇంకా అసలు చాలా మంది వస్తారండి మొత్తం వినటానికి. అసలు అందరికీ అది అవగాహన అవక నిద్రపోతా ఉంటారు ఇంక శుభ్రంగా. కొంతమంది అయితే నిద్రపోతారు, కొంతమంది అయితే వెళ్ళిపోతారు, కొంతమంది అయితే భోజనాలు ఎప్పుడు పెడతారా తినేసి పోదామని కొంతమంది చూస్తారు. ఉమ్. ఆఖరికి మిగిలే వాళ్ళు నలుగురో ముగ్గురో మిగులుతారండి. ఆ గురువు గారు చెప్పేదంతా బాగా అర్థం చేసుకుంటానికి నిలబడగలిగే వాళ్ళు. వాళ్ళే నిలబడ్డారంటే వాళ్ళే తరించారు, అంతేగాని అందరూ తరిస్తారేటండి ఈ అయినానండి విషయంలో నేను నమ్మడం. చెప్పనా, జీవించడమే ప్రచారం అండి. అలా ఆ జీవించడమే అదే అనిబిసెంట్. థియోసాఫికల్ గా జీవించడమే
గొప్ప ప్రచారం. ఉమ్, వేరే అవునండి. మనం ప్రచారం చేయక్కర్లేదు. ఆ ప్రచారం చేయగలదండి. అంటే లివింగ్ ఇంకా యోర్ అన్నారు. అంటే జీవించడమే, ఆ విధంగా జీవించితేనే ప్రభావితమే కదా మరి రమణ మహర్షి దగ్గరికి అందరూ వెళ్ళారు. ఆ మరి ఆయన ఏమన్నా ప్రచారం చేసుకుందారని వెళ్ళాడా? తను ఉద్ధరించుకోవడానికి వెళ్ళాడు. అంతే. వెళ్తే మరి తన దగ్గరికి అందరూ వచ్చారు కానీ తను ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. తను ఏమన్నా బోధిస్తాను మీరు వినండి అని ఏమన్నా అన్నారా? ఆయన ఉన్న లేదు. దాంట్లోనే ఉన్నారు. అదేనేసి. ఓ అందం. ఆ ఒక గ్రంథం రాయడం గాని ఒకరికి బోధించడం గాని ఏం చేయలేదు. ఇవన్నీ గ్రంథాలు ఇవన్నీ రాతలు కూడా బయట వాళ్ళు రాసినవి కానండి. ఆయన అసలు ఏమీ చేయలేదని చెప్పి నేను విన్నానండి. ఏ, అసలు అంటే గ్రంథాలంటే అది ఆయన ఉపదేశారం అలాంటివి ఏవో కొంచెం రాశారు కానీ ఎక్కువగా ఆ మాత్రం ఆయన ఎక్కువగా మౌనంగానే ఉండేవారు. బోధన కూడా లేదు వెళ్ళిన వాళ్ళకి. ఆయన అవునండి. ఎప్పుడో అడుగుతే కొంత చెప్పేవారు సమాధానం. తానుగా అవునండి. తాను బోధించేవారు కాదు. లేదండి. అదే అప్పుడు వచ్చిన వాళ్ళు నీ గురించే వచ్చాం మహాత్మా, నువ్వేదో చెప్తావని వచ్చాం మహాత్మా అనేవారంట. అంటే సరే అదేంటో చూద్దారని చెప్పి అలా కూర్చోబెడితే ఈ లోపల కలెక్టర్ గారు వచ్చారంట. ఆ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చారంట. వస్తే ఇంకా పరివారం అంతా అక్కడికి వచ్చారంట. వెళ్ళిపోయారు. ఆ, మొత్తం మినిస్టర్. వెళ్ళిపోయారంట. ఈయన దగ్గర వదిలేశారంట. మొత్తం వెళ్ళిపోయారంట. చూసావా మాయ అంటే ఎలా ఉంటది? మాయ అంటే ఎలా ఉంటది అని అడిగితే మాయ అంటే ఇదేనయ్యా అన్నాడంట. అంటే మరి అక్కడికి వచ్చినది మర్చిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు కదండి మరి. ఈయన ఏం చెప్తారో వినటం అనేసి ఆయన ఏదో ధనవంతుడు ఆయన కూడా వెళ్తే మనకి ఏదో ఫలితం అవుతుందనే కదా పరిగెట్టిపోయారు ఇంకా. ఉమ్. మరి అదే మాయ అంటేనని చెప్పి ఆయన అన్నాడని. మాయ మాయ ఎంతైనా చేస్తదండి. దాన్ని మనం గుప్పట్లో ఉంచుకోవాలి కానీ దాని గుప్పట్లోకి మనం వెళ్ళామంటే మాయ ఎంత పనైనా చేసేద్ది ఇంకా రేపు. అవును. మరి ఈశ్వరుడు మాయని ఆధీనంలో ఉంచుకున్నాడు. జీవుడేమో మాయకు ఆధీనం అయి ఉన్నాడని చెప్పారు కదా. అవును. మాయోపాధి ఈ ఈశ్వర అవిద్యోపాధి జీవ అన్నారు. అవిద్యలో ఉన్నప్పుడు వాడు మాయకి లోబడిపోయి ఉంటాడు. అదే జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు మాయను లోబర్చుకుంటాడు. ఇంక వాడిని ఏం చేయలేదు అది మాయ. అవును. ఈ- ఆ మరి ఆ మాయను లోబర్చుకోబట్టే మరి ఆ, ఇప్పుడు మలయాళ స్వాములు లాంటి వాళ్ళు చాలా మంది మరి గురువులందరూ కూడా అలాగా ఉండిపోగలిగారండి. మాయలో పడిపోతే ఎంతమందో స్త్రీలు వస్తారో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వ్యామోహంలో పడిపోతే ఇంకా వాళ్ళు అధోగతి పాలైపోతారు కదా అసలు. వాళ్ళు ఉద్ధరించాలనే పెట్టుకున్నారు కానండి ఉమ్. వాళ్ళని లోబర్చుకోవాలని వాళ్ళు అనుకోలేదు. అనుకోపోబట్టే అంటే మరి వాళ్ళు అలాగా అన్ని, వాళ్ళు ఇంకా కేవలం లోకం కోసం జీవించారు. వాళ్ళకి అన్ని అయిపోయి. మరి ఇప్పుడు ఎవరో విశ్వామిత్రుడు ఉన్నాడండి. విచారణ లేదు. స్త్రీ వ్యామోహానికి లోబడిపోయాడు కదా విచారణ ఉమ్. లేనందువల్ల. అదే విచారణ అంటే లోబడ్డు. ఎంత తపస్సు చేస్తే సుఖమంది 2,000 తపస్సు చేస్తాం సంవత్సరాలు, 2,000 సంవత్సరాలు తపస్సు చేస్తాం మళ్ళీ లోబడిపోవడం. అది లేకపోతే కోపం రావడం. ఏదో ఒకటి చేసేవాడు పోగొట్టుకునేవాడు. అదే విచారణ ఉన్నవాడు కోపం రాదు కదా. వాళ్ళు వచ్చి మన మనల్ని పాడు చేద్దారని ఏదైనా తపస్సు గాని విచారణ గాని శ్రవణ మన్నాలను కానీ ఏదైనా పోగొడతారని చూస్తారు. కోపం రాదు కదా. జ్ఞానం అయిన వాడికి కోపం రాదు ఇంకా. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నవాడికి వాడికి కోపం రాదు. ఇది తెలియని వాళ్ళు ఆ తపశక్తి చేత మేము ఏదో చేస్తాం అని చేసిన వాళ్ళకి కోపం వచ్చి మొత్తం అంతా జీవితాలు పాడు చేసుకుంటున్నారండి. ఉమ్. ఇలాగే ఈ విచారణ వల్లే మనం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండగలుగుతామండి. ఏ రోజుకి ఆ రోజు ఏ నిమిషం ఆ నిమిషం వ్రతం అని వదిలేసి ఆ ఏ నిమిషానికి ఆ నిమిషం కొత్త విషయం ఇలాగా తెలుసుకుంటేనే మనకి అర్థమవుద్దండి. ఈ విధంగా నా ఉద్దేశం చెప్పానండి. ఉమ్. బాగుంది. ఆ ఆ అదేనండి, అందుకనే ఆయన కృష్ణమూర్తి గారు మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అన్నారు. ఏ ఆ క్షణం కా క్షణం వాళ్ళకి ఆ, ఎరుక అవసరం. ఎరుక అవసరం. ఉమ్. నేనడిది వాళ్ళు తీసుకొచ్చామనుకోండి అది ఉమ్. ఏమన్నా ఉపయోగం అవుద్దా? అది జరిగిపోయింది. అది మృతంతో సమానమే కదా. దాన్ని ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ క్షణం ఆ క్షణం గుర్తించుతా ఉంటే ఆ క్షణమే నా స్వరూపం నేను గుర్తించిన వాడిని అవుతాను తప్ప
నిన్నటిదే నేను జరిగిపోయింది ఏదో గుర్తు తెచ్చుకుని బాధపడతాం అవన్నీ చేయడం ఎంత శరీరానికేంటి మనసుకేంటి బోళ్ళంత అలసటండి. ఎప్పటికప్పుడు ఇలాగా తేలిగ్గా తీసుకుంటే ఇంత జ్ఞానం తెలిసినోడే తీసుకోగలుగుతాడండి, లేకపోతే తీసుకోలేరండి. ఉమ్. ఇంక ఇలా విచారణలో ఉండి ఆ క్షణం భయభక్తులతో కూడా ఉండాలండి. మరీ భయభక్తులు లేకుండా ఉన్నా ఆ ఆ విచారణ సాగదు. మళ్ళీ అందులో పడిపోతాడు మోహంలో. నాకేం అందుకే భయం ప్రతి అనుకున్నవాడు. క్షణం లోపలికి చూసుకోవడం అనేది మనకేంటున్నాయి, మనకి ఎంత ఆవేశం వచ్చింది, ఏ ఆ అలాగ చేసుకోకపోతే ఇప్పుడు నిన్న ఏం జరిగిందంటే ఇక్కడ ఆ ఉమ్. రికార్డింగ్ ఆపితే చెప్తాను. అంటే ఇక్కడ రికార్డింగ్ ఆపాలి.